డియాస్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈరోజు అయితే నేను వీడియోలో నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు నేను డిజైన్ చేసి అండ్ నేను స్టిచ్ చేసిన కొన్ని డిజైన్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి దిస్ వన్. సో ఇది వచ్చేసి పైన వెల్వెట్ ఉంటుంది. సో మెరూన్ కలర్ వెల్వెట్ క్లాత్ తీసుకొని నెక్స్ట్ సాటిన్ తీసుకున్నాను. సో సాటిన్ మీద మొత్తం ప్రింటెడ్ ఉంటుంది. ఇట్స్ లైక్ 3D ప్రింట్ టైప్లో ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా దీంట్లో నేను పైన ఏం చేశాను అంటే నేను యాడ్ చేసిన డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఏంటి అంటే బేసిక్గా నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైక్ సిల్వర్ కలర్వి స్టోన్ టైప్లో కనిపిస్తాయి ఇవి. సో షైనింగ్వి ఇవి తీసుకున్నాను. సో ఇవి పెట్టేశాను నెక్కి. ఈ స్వీట్ హార్ట్ నెక్ లైన్ పెట్టేసి ఆ తర్వాత లైట్గా ఇది మొత్తం వర్క్ చేసింది మీన్స్ ఓన్లీ గ్లూతో స్టిక్ చేశాను. ఏమీ స్టిచ్చింగ్ చేసింది ఏం లేదు, వర్క్ హ్యాండ్ తోటి ఎంబ్రాయిడరీ చేసింది ఏం లేదు, జస్ట్ అన్ని స్టిక్ చేశాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ మిర్రర్ పెట్టాను, బిగ్ సైజ్ మిర్రర్లో నెక్స్ట్ పర్ల్స్ పెట్టాను. హాఫ్ పర్ల్స్ దొరుకుతాయి కదా, సో హాఫ్ పర్ల్స్ పెట్టాను. హాఫ్ పర్ల్స్ తర్వాత మళ్ళీ అవే పెట్టేశాను అనమాట షైనింగ్వి. సో ఇది అండ్ లైట్గా అక్కడక్కడ ఇలా చిన్నగా బూటీ టైప్లో ఇచ్చాను. సో ఓవరాల్గా మనకి చూడడానికి ఇలా ఉంటుంది. పైన యోక్ పార్ట్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది. నార్మల్గా వెల్వెటే మంచి రిచ్ లుక్ వస్తుంది. దట్టు ఇందులో కొంచెం వర్క్ చేసాం కాబట్టి మనకు ఓవరాల్గా ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా పెట్టాను. లైట్గా బుట్ట చేతులు మీన్స్ ఇక్కడ ఏం చేశానంటే ఎలాస్టిక్ పెట్టాను అనమాట. సో ఇది స్ట్రెచబుల్ ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ కొంచెం హాఫ్ పార్ట్ వరకు మాత్రమే ఎలాస్టిక్ పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా చూస్తే మనకి లైట్గా బుట్టలాగా కనిపిస్తుంటాయి. సో ఇది మనకి స్లీవ్ పార్ట్. అండ్ నెక్స్ట్ డౌన్లో వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది కదా. సో ఈ డౌన్ పార్ట్కి కింద ఈ టైప్లో యాడ్ చేశాను అనమాట. సో చూసినట్టయితే ఫ్రంట్లో మనకి ఇలా, సో దట్ ఈస్ బ్యాక్ ఇలా అనమాట. సో కింద వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో ఇందుకోసం నేనేం చేశాను అంటే మనకి నార్మల్గా కుర్తీ టైప్లో స్టిచ్ చేశాను. సో విత్ లైనింగ్ ఇక్కడి నుంచి కట్స్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడి నుంచి కట్స్ ఇచ్చేసి మొత్తం ఫినిషింగ్ చేసేస్తాం కదా నార్మల్గా. సో అప్పుడు ఏం చేసామంటే బ్యాక్ నార్మల్గా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసుకొని ఫ్రంట్లో ఏం చేశానంటే లెంత్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. లైక్ ఫ్రంట్ బ్యాక్ కన్నా ఒక 5-6 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని దాన్ని నేను పైకి వచ్చేలాగా ఈ టైప్లో కొంచెం ఈ టైప్లో ఫ్రిల్ టైప్లో వచ్చేలాగా చేసుకున్నాను అనమాట. సో దీనికోసం నేను వెనకాల ఏం యూస్ చేశాను అంటే ఎలాస్టిక్ యూస్ చేశాను. సో 0.5 ఇంచ్ ఎలాస్టిక్ ఉంటుంది కదా, సో అది యూస్ చేశాను అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఇలా స్ట్రెచ్ అవుతుంది. అలానే సెంటర్లో కూడా ఇచ్చాను అండ్ కార్నర్లో కూడా అనమాట. సో టూ సైడ్స్ అండ్ సెంటర్ ఇచ్చాము. ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది ఇది. సో డౌన్ పార్ట్ అలా ఉంటుంది అండ్ ఫ్రంట్ యోక్ అయితే ఇలా ఉంటుంది. ఓవరాల్గా మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్లో లుక్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్లో అయితే జస్ట్ నార్మల్ ప్లెయిన్ రౌండ్ నెక్ ఇచ్చేసి నార్మల్గా ఇలా కుర్తి టైప్లో ఇచ్చేసాను. అండ్ ఇందులో ఇంకొక పార్ట్ ఏంటి అంటే లైనింగ్ అనమాట. సో లైనింగ్ కూడా నేను ఇలా క్రేప్ తీసేసుకున్నాను. క్రేప్ తీసుకుని ఇది ఏ లైన్ టైప్లో కట్ చేశాను అనమాట. సో దీనికి స్లిట్ ఏమి ఉండదు. సో లైనింగ్కి స్లిట్ ఉండదు, ఓన్లీ కుర్తికి మాత్రమే స్లిట్ ఉంది. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే ఏంటి అంటే ఇలా కనిపిస్తుంటుంది లైనింగ్ పక్క నుంచి. సో ఇలా కనిపిస్తుంటుంది లైనింగ్ కూడా అండ్ పైన కూడా ఇలా కనిపిస్తుంటుంది. ఇవి కనిపిస్తాయి అండ్ లైనింగ్ కూడా కనిపిస్తుంటుంది మనకు ఫ్రంట్ పార్ట్లో. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. హోప్ ఇది ఎలా ఉంది అని చెప్పేసి మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది నేను చేసిన ఫస్ట్ స్టార్టింగ్ డిజైన్స్ అనుకోవచ్చు ఇవి. ఎప్పుడైతే నేను డిజైనింగ్ నేర్చుకున్నానో ఆ టైంలో నేను చేసిన డిజైన్స్ ఇవి కొన్ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంత కాంప్లికేటెడ్గా ఉండదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది. ఇది ఒక నార్మల్ ఇక్కత్ సీకో ఫ్యాబ్రిక్ అంటారు కదా, నార్మల్ కాటన్ కాదు, ఇది కొంచెం సీకో ఫ్యాబ్రిక్, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఏంటి అంటే ఇది చాలా
థిన్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. కొంచెం ట్రాన్స్పరెంట్ అని ఏమి ఉండదు, బట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. సో దీనికి జస్ట్ నార్మల్గా 3/4 ఎల్బో స్లీవ్స్ ఇచ్చాను. ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసి నార్మల్గా నెక్ అయితే జస్ట్ నార్మల్ బోట్ నెక్ పెట్టేసి తర్వాత ఫ్రంట్లో ఏం చేశానంటే ఇక్కడ ప్లీట్స్ పెట్టాను అనమాట. సో ఇవి నార్మల్గా నైఫ్ ప్లీట్స్ పెట్టాను. సో నైఫ్ ప్లీట్స్ పెట్టేసి ఫ్రంట్లో ఇంకొక పార్ట్ ఏం యాడ్ చేశాను ఇందులో డిజైన్ ఎలిమెంట్ అంటే సెంటర్లో స్లిట్ ఇచ్చాను. దట్టు ఇక్కడ నుంచి ఇస్తే మనకేంటి అంటే వేస్ట్ దగ్గర కనిపించే ఛాన్స్ ఉంది. సో వేస్ట్ నుంచి కొంచెం డౌన్కి వచ్చేసి లైక్ ఒక 5 ఇంచెస్ డౌన్కి వచ్చేసి మనకి టోటల్గా ఈ లెంత్ వరకు మనకి క్లోజ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్లో స్లిట్ వచ్చేస్తుంది. సో దీని కిందకి మనం పలాజోస్ అయినా వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ దీని కిందకి మనము స్కర్ట్స్ అయినా వేసుకోవచ్చు, లెగ్గిన్స్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీనికైతే నేను లైనింగ్ ఏం వాడలేదు. సో ఇది నార్మల్గా జస్ట్ స్లీవ్స్ పెట్టేసి ఫ్రంట్ స్లీవ్ పెట్టేసి ఎల్బో స్లీవ్స్తో స్టిచ్ చేసిన డ్రెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో ద ఇక్కత్ వన్. సో దీంట్లో నేను యాడ్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి అంటే డిజైన్ ఎలిమెంట్స్. దిస్ వన్ ఈజ్ ఆల్సో సీక్వో ఇక్కత్. సో ఇది నార్మల్ ఇక్కత్ కన్నా జస్ట్ కాటన్ ఇక్కత్ కన్నా ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అండ్ లుక్ కూడా అలానే ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫ్యాబ్రిక్ దట్ ఐ టుక్ ఫర్ ఏ లైన్ కుర్తీ. సో ఏ లైన్ కుర్తీకి ఇందులో నేను యాడ్ చేసిన డిజైన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇది లైక్ హాఫ్ సర్క్యులర్లో వస్తుంది. సో ఈ స్లీవ్కి నేను లైట్గా ఇక్కడ పైపింగ్కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా జస్ట్ నార్మల్గా మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, సో బ్లౌజ్ పీస్ తీసుకొని అది నేను ఈ పైపింగ్కి యూస్ చేశాను. అండ్ నెక్కి కూడా లోపలికి కూడా నేను ఇదే ఫ్యాబ్రిక్ యూస్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకి స్లీవ్కి జస్ట్ పైపింగ్ టైప్లో ఇచ్చాను, 0.5 ఇంచ్ పైపింగ్ టైప్లో ఇచ్చాను. సో ఇలా ఉంటుంది స్లీవ్. మనకి ఓవరాల్గా ఇలా లేస్తుంది అనమాట, ఇలా సర్కులర్ టైప్లో వస్తుంది. సో దట్ వన్. అండ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బోట్ నెక్ పెట్టేశాను. అండ్ ఫ్లేర్ వచ్చేసి మనకి నార్మల్ హాఫ్ సర్క్యులర్ అంతా ఉంటుంది. ఫ్లేర్ వచ్చేసి మనకి ఎక్కువ ఫ్లేర్ ఉండదు, జస్ట్ నార్మల్గా లైక్ నార్మల్ జస్ట్ చిన్న ఫంక్షన్స్కి చిన్న పార్టీస్కి వేసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. పిక్స్కి అయితే చాలా బాగా వస్తుంది ఫొటోస్కి. అండ్ బ్యాక్ వచ్చేసి నేను కొంచెం డిజైనర్ నెక్ లైన్ పెట్టాను అనమాట. సో ఇలా ఉంటుంది, లైక్ లీఫ్ షేప్ ఉంటుంది. సో ఇలా ఇది ఓవరాల్గా లీఫ్ షేప్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇలా లీఫ్ షేప్ ఉంటుంది. లీఫ్ షేప్కి ఇక్కడ అటాచ్ చేశాను కదా, అటాచ్ చేసిన దగ్గర చిన్న బటన్ పెట్టాను. సో ఒక ట్రాన్స్పరెంట్ బటన్ పెట్టాను. సో ఇది మనకి బ్యాక్ నెక్. అండ్ డౌన్లో ఇంకొక పార్ట్ ఏం యాడ్ చేశాను ఇందులో అంటే, సో చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా మొత్తంగా లోపల ఇలా వస్తుంది. సో ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా స్టిఫ్గా ఉండడానికి నేను ఇక్కడ మొత్తం బక్రం యూస్ చేశాను. నార్మల్గా కాలర్స్లో వేస్తారు కదా బాయ్స్ కాలర్స్లో, సో ఆ బక్రం నేను ఇందులో యూస్ చేశాను. సో ఇంత విత్లో నేను ఇలా బక్రం మొత్తం స్టిక్ చేసి నెక్స్ట్ దీనికి స్టిచ్ చేశాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇది మనకి లేవకుండా ఉంటుంది, మీన్స్ వేసుకున్నప్పుడు మనకి లేదనమాట. సో చూడడానికి మనకి ఇలా కనిపిస్తుంది. డౌన్లో నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో దిస్ వన్ ఇలా కనిపిస్తుంది మనకి ఓవరాల్గా. అండ్ లుక్ వచ్చేసి బ్యాక్లో ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్లో అయితే చాలా నార్మల్గా ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని జస్ట్ నార్మల్ చిన్న నెక్ పీస్ పెట్టుకోకుండా పర్లేదు, చూడడానికి మనకి చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ అనే చెప్పొచ్చు, జస్ట్ నార్మల్ కుర్తీ. సో దట్టు ఇది ఏంటంటే 3D ప్రింటెడ్ అనమాట. సో నార్మల్ ప్రింటెడ్ కాదు, ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ చాలా అంటే చాలా ముడతలు వచ్చేస్తుంది ఈ ఫ్యాబ్రిక్. సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో ఈ ఫ్యాబ్రిక్ మనకి ఇలా ఉంటుంది చూడడానికి. చూసారు కదా, జస్ట్ ఫోల్డింగ్లో కొంచెం తేడా వచ్చేసినా కూడా మనకి టోటల్గా ముడతలు వచ్చేస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్కి స్లీవ్స్ వచ్చేసి నేను ఇలా పెట్టాను. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ కుచ్చులు కనిపిస్తుంది. నార్మల్ పీకో కూడా చేశాను అనమాట. సో ఇక్కడ పీకో చేసి తర్వాత స్లీవ్స్ ఇలా అటాచ్ చేశాను అండ్ డౌన్లో ఇక్కడ కూడా పీకో చేశాను. సో ఇది టోటల్గా సర్క్యులర్ అనమాట. సో చాలా ఫ్లైర్ లాగా కనిపిస్తుంటుంది. సో చాలా ఫ్లేర్తో ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది స్లీవ్స్. అండ్ నెక్ వచ్చేసి నార్మల్ బోట్ నెక్ పెట్టేసాను అండ్ డౌన్లో కూడా ఇలా యాడ్ చేశాను అనమాట. సో ఇలా ఉంటుంది మనకి డౌన్లో పార్ట్.
మొత్తంగా ఫ్రిల్స్ వస్తాయి ఫ్రంట్లో, జస్ట్ నార్మల్ ప్లెయిన్గా కాకుండా ఇలా క్రాస్లో కట్ చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను అనమాట. సో ఇలా కనిపిస్తుంది మనకి డౌన్లో. సో దిస్ ఈజ్ ద టోటల్ కుర్తీ. అండ్ ఇవి నేను కొన్ని డిజైన్ చేసుకున్న కుర్తీస్. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడైతే వీడియో చాలా ఎక్కువ అయిపోతుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడి వరకు కట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ చూపిస్తాను రిమైనింగ్ ఫ్యాబ్రిక్స్ అండ్ రిమైనింగ్ కుర్తీస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ కుర్తీస్లో, ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.